పాలకుర్తి మండలంలోని బొమ్మర, రాఘవాపురం, కిష్టాపురం, గూడూరు గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఊరూరా ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను ఓటు అభ్యర్థించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ రాష్ట్రంలో 5 నెలల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు ఆకర్షితులై పీఆర్ఎస్ కార్యకర్తలు హస్తం గూటికి చేరుతున్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, మాజీ చైర్మన్ కృష్ణమూర్తి, ఆది నారాయణ, పులి గణేష్ కుమార్, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు వెల్లి దేవేందర్, పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు. మరి రిజర్వేషన్లు రద్దు చేస్తే మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? ఈ బిడ్డలందరి భవిష్యత్తు ఏం కావాలి? ఆ రిజర్వేషన్లు చేయబట్టి కాదా మంచి పదవులలో, మంచి కాలేజీలలో సీట్లు వీళ్ళందరికి వచ్చేవి. మరి అది మనకు అందరికి కూడా చాలా ప్రమాదకరం. బీజేపీ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే అది అందరికి కూడా ప్రమాదం. మరి రాజ్యాంగాన్ని మారుస్తే మన అందరి హక్కులు ఏం కావాలి? కాబట్టి అందరు కూడా ఆలోచన చేయండి. ఇది కేవలం ఎంపీ ఎలక్షన్స్ అని ఎవరు అనుకోవద్దు. ఇది మన దేశ తలరాతని మార్చే ఎలక్షన్స్. కాబట్టి అందరు కూడా ఓటేయడానికి కూడా పోవాలి. నాదేం పోయే పట్టు నా ఒక్కోటితోటే వచ్చిందా అని ఎవరు కూడా అనుకోవద్దు. ఒక్కొక్కటి కలిస్తేనే ఎన్నో ఓట్లు వస్తాయి. కాబట్టి మీరు అందరూ కూడా మే 13వ తారీఖున పోయి ఓట్లు వేయాలి. మరి బీజేపీ పక్కన ఒకళ్ళు ఉన్నారు. ఎవరు ఆ వ్యక్తి? బీజేపీ తరపున నిల్చున్న వ్యక్తి